హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా క్యాప్సికమ్ కర్రీ. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక 4 క్యాప్సికమ్ తీసుకోవాలి. ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకొని. తరువాత అందులోకి కొబ్బరి కొంచెం, తర్వాత టమాటాలు, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి, తరువాత ఒక దాల్చిన చెక్క, లవంగాలు ఒక 2 తర్వాత వచ్చేసి ఇలాచీ ఒకటి తీసుకోవాలి. తరువాత అందులో 2 స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తరువాత అందులో వచ్చేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వచ్చేసి శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వచ్చేసి మినప్పప్పు వేసుకోవాలి. ఈ విధంగా అన్ని పోపు దినుసులు వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత అందులో కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి. ఈ విధంగా మిర్చి వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకున్న తరువాత అందులో మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తరువాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తరువాత అందులో వచ్చేసి 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 2 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి. తరువాత ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్కి మసాలా సాల్ట్ అంతా పట్టేలాగా, మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ విధమైన వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తర్వాత ఈ విధంగా కలుపుకొని 1 మినిట్ కుక్ చేసుకున్నాక గ్రేవీకి తగ్గట్టు వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధమైన సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలా ఉన్నాయండి, చూడండి. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఉన్న వాటితో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఈ విధంగా వేసుకున్నాక కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్లీ తయారైపోయింది క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రైసు చపాతీకి కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.